కృతజ్ఞత గురించి గత మంగళవారం నేను చెప్పాను. మీకు జ్ఞాపకం ఉంటే. కృతజ్ఞత అనే విషయాన్ని ఆ రోజు మాట్లాడాం. అయితే కృతజ్ఞత అనేది ఆ రోజు ఎలా ఉంది అంటే, దేవుని పట్ల మనం ఎలా ఉండాలో ఆ కృతజ్ఞత గురించి ఆ రోజు విన్నారు. అంటే కృతజ్ఞత అనేది చూపిస్తున్నావా అని ఇక్కడ రాశాను. వాస్తవానికి కృతజ్ఞత అంటే ఇంగ్లీష్‌లో గ్రాటిట్యూడ్ లేదా థాంక్స్ గివింగ్ అంటారు. గ్రాటిట్యూడ్, థాంక్స్ గివింగ్. అంటే ఏదైనా మేలు పొందుకుంటే ఆ మేలుకు తిరిగి మనం ఎదుటివాడికి కూడా మేలు చేసేవాడిగా ఉండాలి. లేదా వారి పట్ల కృతజ్ఞత చూపించాలి. ఇప్పుడు కృతజ్ఞత అనేది దేవుని పట్ల ఉండాలి. అలాగే ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనుషుల విషయంలో కూడా మనము కలిగి ఉండాలి. అంటే కృతజ్ఞత కేవలం దేవునికి చూపించేవాడు మనుషుల పట్ల కూడా ఉంటాడు. మనుషుల పట్ల చూపించేవాడు దేవుని పట్ల ఉండడేమో కానీ, దేవుని పట్ల కృతజ్ఞత చూపించేవాడు ఖచ్చితంగా మనుషులకు కూడా కృతజ్ఞత చూపిస్తాడు. ఇప్పుడు ఈరోజు మాట్లాడే కృతజ్ఞత పాఠం ఏంటంటే, కంప్లీట్‌గా ఒక వ్యక్తి గురించి చెప్తాను నేను. ఒక వ్యక్తి జీవితం. ఈరోజు మనందరము కూడా మనుషులమే గనుక, మానవ జీవితంలో నేను ఎవరి వలనైనా మేలు పొందుకుంటే, ఖచ్చితంగా ఏదో ఒక విషయంగా మేలు పొందుకుంటారా లేదా? మానవులుగా ఉన్న మనం తల్లిదండ్రుల వల్ల పొందుకున్నాం. ఎందుకంటే జన్మనిచ్చి, పెంచి, పోషించి, సంరక్షించి ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డామంటే నీ అంతట నువ్వు చేసుకోలేదు కదా! అంటే మీరు ఏదైనా చూసుకున్నప్పుడు పుట్టిన తల్లి లేదా తల్లిదండ్రులు మొదలుకొని స్నేహితులైనా, సమాజంలో ఎవరైనా, అన్నదమ్ములైనా, అక్కచెల్లెలైనా లేదా స్నేహితులైనా ఖచ్చితంగా మీరు ఎవరో వల్ల మేలు పొందుకునే ఉంటారు గ్యారంటీ. నేను ఎవరి వల్ల మేలు పొందుకోలేను అన్నవాడు ఎవడు భూమి మీద ఉండడు అసల. ఉండడు. ఖచ్చితంగా ఎవరో వ్యక్తి వల్ల నువ్వు మేలు పొందుకుంటావు. ఈరోజు నేను కృతజ్ఞత ఒక వ్యక్తి మనుషుల పట్ల ఎలా చూపించాలో చెప్తాను. ఒకవేళ మనుషుల పట్ల కృతజ్ఞత చూపించకపోతే ఎన్ని ఇబ్బందులు వస్తాయో కూడా చెప్తాను. ఇది ప్రాముఖ్యమైనది. ఎందుకు అంటే ఒక మనిషి పట్ల కూడా నువ్వు కృతజ్ఞత పొందుకుని ఆ వ్యక్తి పట్ల నువ్వు అలా ప్రవర్తించకపోతే ఇవన్నీ కూడా ఒక వ్యక్తికి జరిగాయి. అవి నీ జీవితంలో కూడా జరుగుతాయి. కానీ లేదు, నేను ఏ మనుషుల వల్ల అయితే మేలు పొందుకున్నానో, ఏ తల్లిదండ్రుల వల్ల అయితే మేలు పొందుకున్నావో, ఏ స్నేహితుల వల్ల అయితే మేలు పొందుకున్నావో, ఏ అన్నదమ్ముల వల్ల, ఏ అక్కచెల్లెలు అయితే మేలు పొందుకున్నావో, ఖచ్చితంగా ఆ వ్యక్తుల పట్ల కూడా నీకేముండాలి? ఖచ్చితంగా. గత వారం ఏం చెప్పానంటే, దేవుని పట్ల చెప్పాను కదా. సమూయేలు మొదటి గ్రంథం 12:24 గుర్తుందా? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో తలంచుకొని అంటాడు. అంటే దేవుని విషయంలో కృతజ్ఞత విన్నారు మీరు. ఈరోజు ఒక మనిషి విషయంలో, ఒక మానవుడి విషయంలో మనిషిగా మనం ఎదుటివాడి పట్ల పొందుకునే మేలును బట్టి నేను కూడా ఎదుటివాడికి ఏం చూపించాలి? కృతజ్ఞత. అలా చూపించకపోతే ఏం జరుగుతుందో చెప్తాను. అలా చూపించిన వ్యక్తి జీవితాన్ని చూస్తాం మనం చివరికి. రైట్. ఈరోజు కృతజ్ఞత విషయంలో మనము నేర్చుకోబోయే వ్యక్తి ఎవరు అంటే, యోధారాజైన యోవాషు అనే వ్యక్తి ఉన్నాడు. ఈ యోధారాజైన రాశాను, యోవాషు జీవితం అని రాశాను ఇక్కడ. యోవాషు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన కృతజ్ఞత పాఠం ఏముందో అందరం జాగ్రత్తగా విందాం. మొట్టమొదటిగా దేవుడు రాయించిన మాటల్లో కృతజ్ఞత యందు ఏముండాలన్నాడు ఇక్కడ? చదువుదాం. కొలొస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-4 కలిపి ఉంటాయి చూడండి. కొలొస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-4 వచనాలలో, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. చూసారా? అంటే కృతజ్ఞత యందు ఏముండాలి? మెలకువ. కృతజ్ఞత యందు మెలకువగా ఉండాలి. మెలకువ అంటే పడుకుండిపోతాడన్నా? అంటే కృతజ్ఞత చెల్లించి ఎవరైతే నీకు చేశారో మెలకు ఉండడం అంటే నువ్వు జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. నువ్వెవరి వల్ల అయితే మేలు పొందుకున్నావో ఆ వ్యక్తి పట్ల నువ్వేముండాలంటే మెలకువ అనగానే ఎప్పుడూ జీవితంలో నువ్వు మర్చిపోకూడదు, నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. కనుక కృతజ్ఞత యందు ఏముండాలి క్రైస్తవుడికి? మెలకువ. 2 ఎలా ఉండమని చెప్పాడు? అదే పత్రిక కొలొస్సీ 3:15. కొలొస్సీ 3:15 చివరిగా చివరి మాట చూడండి. 3:15 చివరిలో, మరియు కృతజ్ఞులై ఉండుడి. చూసారమ్మా? అంటే కొలొస్సీ పత్రికలో ఎందుకు పౌలు గారు ఇలా రాస్తున్నారంటే, కృతజ్ఞత గురించి రాశాడంటే కృతజ్ఞత మర్చిపోయిన వాళ్ళు అయి ఉండాలి. ఏదైతే మేలు పొందుకున్నారో ఆ మేలును మర్చిపోయే అయి ఉండాలి. ఇప్పుడు కృతజ్ఞులై ఉండుడి, కృతజ్ఞత యందు మెలకువగా ఉండండి, కృతజ్ఞులై ఉండుండి అంటున్నాడు. కొలొస్సీ పత్రిక 2వ అధ్యాయం 6-7. 2వ అధ్యాయం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు
మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, తర్వాత అండర్లైన్ చేసుకోండి, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట యందు విస్తరించచ్చు. అంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించే విషయంలో ఏమవ్వాలి అంటే ఎప్పుడు చేయాలి. కృతజ్ఞత అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. ఎప్పుడు మన అనుదిన జీవితంలో నేను ఎప్పుడు కృతజ్ఞత కలిగి బ్రతకాలి. మా అమ్మ నాన్నకు నేను కృతజ్ఞత కలిగి ఉండాలి. చాలామందికి లేదు ఆ బ్రతుకు. చాలామందికి లేదు. ఆ తల్లిదండ్రుల వల్లే భూమి మీదకి వచ్చావు. ఆ తల్లిదండ్రులు నీకు అన్నీ చేశారు. కానీ చాలామంది కొడుకులకి ఏమవుందంటే కృతజ్ఞత లేని కొడుకులు ఉన్నారు. ఉన్నారు. కృతజ్ఞత లేని కూతుళ్ళు ఉన్నారు. లేకపోలే. కానీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటందు విస్తరించు. విస్తరించు. కృతజ్ఞులై ఉండుడి. కృతజ్ఞత యందు మెలకువ. కనుక ఎప్పుడు మన జీవితంలో కృతజ్ఞత ఎవరి వల్ల అయితే పొందుకున్నానో ఆ వ్యక్తుల్ని ఎప్పుడు నేను మర్చిపోకూడదు. ఆ వ్యక్తుల్ని ఎవరు మర్చిపోకూడదు అని దేవుడు మాట్లాడుతూ, కానీ మనం ఏ కాలంలో ఉన్నాం ఇప్పుడు? సుమారుగా యేసుక్రీస్తు రెండవ రాకడ కాలంలో ఉన్నాం. అప్పుడు ఆ కాలాన్ని ఏమంటారంటే అంత్యకాలము అన్నాడు. చివరి కాలము. ఈ అంత్యకాలముల్లో మనుషులు ఎలా ఉంటారో తిమోతికి రాసిన రెండో పత్రిక, తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం, తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం ప్రారంభ 2 వచనాలు చదువుతాను చూడండి. అంత్య దినములలో అన్నాడా? చూసారా? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో. ఎలాగనగా మనుషులు ఎలా ఉంటారట? మనుషులు స్వార్థం ఉందమ్మా. మనుషులు స్వార్థ ప్రియులు. నేను నా భార్య, నా పిల్లలు, మా అమ్మ నాన్న కూడా ఏమైనా నాకు అనవసరం. మా భార్య పిల్లలు నేను బాగున్నావా లేదా నాకు కావాలంతే. అలాంటి వాళ్ళు ఉంటారా? స్వార్థంతో నిండిపోయారు. స్వార్థ ప్రియులు. నెక్స్ట్ ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. అమ్మ, చివరి కాలంలో తల్లిదండ్రుల మాట వినలేని పిల్లల్ని చూస్తారా మీరు ఎప్పుడైనా? మీరు చూసారా? నేను చూశాను. కనబడుతుంటారు కూడా. తల్లిదండ్రులకు ఎదురు సమాధానం చెప్పే పిల్లలు కూడా కనబడుతూ ఉంటారు. అంటే అంత్యకాలంలో పిల్లలు ఎలా ఉంటారంటే తల్లిదండ్రులకు అవిధేయులు, వాళ్ళ మాట వినరు. తర్వాత మనకు కావాల్సింది అదే. ఎలా ఉంటారు అంత్యకాలంలో పిల్లలు లేదా మనుషులు? కృతజ్ఞత లేనివారు. ఈరోజు కృతజ్ఞత లేనివారుగా ఉన్నారు. ఇలాంటి కాలంలో ఉన్న మనమైన దేవుని పిల్లలుగా నేను కృతజ్ఞత కలిగిన వాడిగా ఉండాలి అనడానికి ఈ మాట చూపిస్తున్నాను. అంటే అంత్యకాలంలో అందరూ ఎలా ఉంటారు, కానీ క్రైస్తవ బిడ్డలు కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేనివారుగా ఉండకూడదు. కాబట్టి ఈ 4 విషయాల్లో కృతజ్ఞత యందు మెలకువ, కృతజ్ఞులయుండుడి, కృతజ్ఞతాస్థుతులు చెల్లించినందు విస్తరించండి. అంత్యకాలంలో అందరిలాగా నువ్వు బ్రతకకుండా ఎప్పుడు నువ్వు పొందుకున్న మేలును బట్టి కృతజ్ఞత కలిగి బ్రతుకు. అందుకే ఈ మాటలు వీడియో చేస్తున్న ఎవరైనా కుమారులు విన్నా ఆ తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు అమ్మా నాన్న మర్చిపోయి బ్రతుకుతూ ఎక్కడో దూరంగా ఉన్నా నీ తల్లిదండ్రులకు పంపించే నీకున్నటువంటి ధనము ఆ ముసలి తల్లిదండ్రులకు ఎలా ఉన్నా నీకున్నటువంటి మొత్తం వాళ్ళకి ఇవ్వాలి. అంతేగాని తల్లిదండ్రులు విడిచిపెట్టి నువ్వు సంతోషంగా అందరితో బ్రతుకుతూ అమ్మా నాన్నల గాలికి వదిలేసి అలాంటి వాళ్ళు ఉంటే సిగ్గు తెచ్చుకోవాలి. నీకు కృతజ్ఞత లేదు అంటాడు దేవుడు. కృతజ్ఞత లేదు. అంత్యకాలంలో నువ్వు మళ్ళా క్రైస్తవుడు అంటాడు. క్రైస్తవుడు అయితే కృతజ్ఞత కలిగి బ్రతుకు. లేదు అంటే లోకంలో ఉన్నవాడిగా నువ్వు బ్రతుకు. అందుకే ఇక్కడ రాశానమ్మా, కృతజ్ఞత చూపిస్తున్నావా? దేవుని పట్ల కృతజ్ఞత ఉండాము, ఖచ్చితంగా ఉండాలి కూడా. అలా భూమి మీద ఉన్న మనుషుల పట్ల కూడా నేను ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి. ఇప్పుడు అసలు కృతజ్ఞత లేకపోతే నష్టం ఏంటి? మేము కృతజ్ఞత కలిగి ఉండకపోతే వచ్చే నష్టాలు తెలిస్తే భయం వేస్తుంది మనకి. భయం. కృతజ్ఞత లేకపోతే వచ్చే నష్టాల్లో చివరికి వెళ్ళేసరికి భయం వేస్తుంది మనకి. ఏంటి కృతజ్ఞత చెల్లించకపోతే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందంటే గ్రంథంలో చూపిస్తాను చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం. ఒక వ్యక్తి జీవితాన్ని తీసుకున్నాం. యోవాషు, గుర్తుపెట్టుకోండి, యోవాషు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యోధారాజు యోవాషు. వాస్తవానికి యోవాషు మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే అమ్మ చూడండి, మొట్టమొదటి రాజు ఎవరు మనకి? సౌలు తర్వాత దావీ, తర్వాత సొలొమోను తర్వాత రెహబాము, అబియా, ఆషా, యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా. ఎంతవరకు వచ్చేసాను నేను. మరొకసారి సౌలు, దావీదు, సొలొమోను, రెహబాము, అబియా, ఆషా, యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా. ఈ అహజ్యాకు పుట్టినవాడే యోవాషు. అయితే ఈ యోవాషు జీవితంలో ఈరోజు యోవాషు కృతజ్ఞత లేనివాడిగా ఉంటాడు.
ఎందుకు యోవాషు కృతజ్ఞత లేదు, అసలు ఏ విషయంలో యోవాషు కృతజ్ఞత లేకుండా బ్రతికాడో మనకు తెలిస్తే, యోవాషు మనిషేనా? మనిషే. మరి ఆ వ్యక్తి కృతజ్ఞత లేకపోవడం వల్ల ఆ వ్యక్తి జీవితంలో ఉన్న నష్టం నీకు అర్థమైతే నాకేం అర్థం అవ్వాలి? యోవాషు జీవితం భలేగా అయిందిరా అనుకుంటానా? ఆ వ్యక్తి జీవితం చూస్తున్నప్పుడు నా బ్రతుకు నాకు అర్థం కావాలని అర్థం గ్రంథంలో దేవుడు రాయించాడంటే. యోవాషు కృతజ్ఞత లేనివాడిగా బ్రతికినందుకు ఆ వ్యక్తి జీవితం ఏమైందో నీకు తెలిస్తే నీ జీవితంలో ఆ మాటలు బట్టి భయం వేసి, అరే బాబు నేను కృతజ్ఞత కలిగి బ్రతకాలి అని అనుకుంటాం. చాలామంది చాలాసార్లు చెప్పాను నేను, యోవాషు జీవితం చూస్తారు తప్ప అక్కడ మన జీవితాన్ని పెట్టుకోరు. అదే పొరపాటు. గ్రంథం చదువుతున్నప్పుడు ఎప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైనా గ్రంథం చదివితే ఒక స్త్రీ జీవితం చదివినా, ఒక పురుషుడి జీవితం చదివినా, ఒక భక్తుడి జీవితం చదివినా అక్కడ నన్ను నేను పెట్టుకోవాలి. అప్పుడు పాఠం నీకు అర్థమవుతుంది. ఏదో వినేసి వెళ్ళిపోతే మనకు అర్థం కాదు. అక్కడ నేను ఉండాలి. యోవాషు కృతజ్ఞత లేనివాడిగా బ్రతికినందుకు ఏం జరిగింది? అక్కడ నేను కూడా భూమి మీద బ్రతుకుతున్న మనుషుడిగా నేను కూడా కృతజ్ఞత లేకపోతే నాకు అలాగే ఉంటుంది, నేను ఆ పరిస్థితి పొందుకుంటాను అని అర్థమైతే భయం కలుగుతుంది. రైట్. మొట్టమొదటిగా కృతజ్ఞత చూపించలేదు యోవాషు. ఏ విషయంలో కృతజ్ఞత చూపించలేదో ముందు చెప్తాను. ఎందుకంటే యోవాషు ఎందుకు కృతజ్ఞత చూపించలేదో అర్థమైతే మనకి ఈ విషయాలు అర్థమవుతాయి. కనుక ఒక్కసారి ఇక్కడ చూడండి అందరూ. యోవాషు గురించి రాయబడిన మాట చూడండి. ఉపకారాన్ని మరిచినవాడు. ఉపకారాన్ని మరిచిన వాడిని ఏమంటారు? అమ్మ, ఉపకారం పొందుకున్నారు మీరు, ఉపకారాన్ని మరిచిన వాడు ఏమంటాడు? కృతజ్ఞత లేనివాడు. ఇప్పుడు యోవాషు గురించి ఒక మాట 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయం 22 చూడండి. ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమారుని చంపించెను. చూసారా అమ్మ? అందరూ చూడండి. యోవాషు ఏం చేశాడట? యోవాషు ఏం చేశాడంటే, వాస్తవానికి యోవాషు పరిస్థితి అప్పుడు ఎలా ఉంది అంటే, యోవాషు తండ్రి పేరు ఏమన్నాను? అహజ్యా. భార్య పేరు అతల్య. అహజ్యా భార్య పేరు అతల్య. మీకు చెప్పాను, అతల్య ఎవరి కుమార్తె? యెజబెల్. ఇప్పుడు అహజ్యా భార్య పేరు అతల్య కనుక అతల్య ఏం చేసిందంటే, ఈ అహజ్యా చనిపోయిన తర్వాత రాజకుమారులందరినీ చంపడం మొదలు పెడుతుంది. అతల్య అంత భయంకరమైన కిరాతకురాలు, గ్రంథంలో రాశాడు, దుర్మార్గురాలు. అలాంటి అతల్య అందరినీ చంపేస్తుంటే అహజ్యాకు పుట్టినవాడే కదమ్మా ఎవరు? యోవాషు. అహజ్యాకు పుట్టిన యోవాషును చిన్నప్పటి నుంచి కూడా, అహజ్యాకు ఒక చెల్లి ఉంది, ఆవిడ పేరు యెహోషబతు లేదా యెహోషబ అని కూడా గ్రంథంలో రాయబడి ఉంది. ఈ యెహోషబతు సొంత చెల్లి. అంటే ఏం మేనల్లుడు అవుతాడా? మేనల్లుడు దాచి ఆ అతల్య కంట పడకుండా కాపాడుతుంది. ఈ మేనత్త భర్త పేరు యెహోయాదా, ఇతని భర్త ఒక యాజకుడు. అంటే మేనత్త యోవాషును కాపాడింది. వాస్తవానికి కాపాడకపోతే అతల్య చేతులు ఏమవుతాడు? ఆవిడెవరిని చూడలే, ప్రతి రాజకుమారిని చంపడం మొదలుపెట్టింది. అయితే యోవాషును చిన్నప్పటి నుంచి దాచిపెట్టారు మందిరంలో. ఆ మాట చదువుదాం చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 10-11 చదువుతాం చూడండి. 2వ దినవృత్తాంతములు 22:10-11. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని విన్నప్పుడు ఆమె లేచి యోదావారి సంబంధులకు రాజవంశములందరినీ హతము చేసెను. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాబతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులను దొంగిలించి అతనిని అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను. యెహోరాము రాజకుమార్తెను యెహోయాదా అను యాజకుని భార్యనైన యెహోషాబతు అతల్యాకు కనబడకుండా అతన్ని దాచిపెట్టును గనుక ఆమె అతన్ని చంపలేక పోయెను. మా చిన్న మిస్టేక్, క్షమించండి. వాస్తవానికి అహజ్యా తండ్రి పేరు యెహోరాము, యెహోరాం భార్య పేరు అతల్య, క్షమించండి. ఆ యెహోరాం భార్య అతల్య వాస్తవానికి ఏమవుతాడు? ఇక్కడ ఈయన కొడుకు అవుతాడు. కొడుకు ఎప్పుడైతే చచ్చిపోయాడో, అమ్మ, అతల్య కొడుకు పేరు అహజ్యా. అతల్య కొడుకైన అహజ్యా ఎప్పుడైతే చనిపోయాడో, నా కొడుకు చనిపోయాడన్న కోపంతో అందరినీ చంపడం మొదలుపెట్టింది. ఇక మనవలు లేరు, మనవరాలు లేరు, ఎవరూ లేరు.
కొడుకే చచ్చిపోయాడు. అలాంటి కొడుకు చచ్చిపోయినప్పుడు అతల్యాకి ఏమైందంటే మొత్తం యోధా వంశాన్ని నాశనం చేద్దాం అనుకుంది. కానీ అహజ్యాకి ఎవరు పుట్టారు కొడుకు? యోవాషు ఉన్నాడు. ఎవరు చనిపోతే వంశాంకురం నిలబడాలనే ఉద్దేశంతో ఈ యెహోషాపాతు కాపాడిందండి. ఎవరి సహాయంతో? భర్త అయిన యెహోయాదా. నిజంగా ఎలా చూడాలి చెప్పండి మీరు? వీళ్ళిద్దరు ఏమనుకోవాలి? యోవాషు జీవితంలో వీళ్ళిద్దరు ఏమవ్వాలి? మరొక జీవితాన్ని ఇచ్చారు యోవాషుకి. వాస్తవానికి యెహోషాపాతు కానీ యెహోయాదా కానీ లేకపోతే అతల్య చేతిలో యోవాషు చంపబడ్డేవాడు, భూమి మీద ఉండేవాడే కాదు. కానీ దేవుని సంకల్పం నెరవేరాలి. యేసుప్రభు రావాలి, వాళ్ళ వంశం నుంచి యేసుప్రభు రావాలి. ఆశ్చర్యకరంగా యోవాషు జీవితం దావీదుకి ఇచ్చిన మాట నెరవేర్చబడాలి. అందుకే యోవాషు జీవితంలో దేవుడు ఏం చేశాడంటే ఆశ్చర్యకరంగా యెహోషాపాతు ద్వారా కాపాడగలిగాడు. చూడండి ఒక మాట 23:11 చూడండి అమ్మ. 23:11 అప్పుడు వారు రాజకుమారుని బయటకు తోడుకుని వచ్చి అతని మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకము చేసిరి. యెహోయాదాయును అతని కుమారులను అతనిని అభిషేకించి రాజు చిరంజీవి అగునుగాక అనిరి. చూడండి, యెహోయాదా ఏం చేశాడు? చిన్నప్పటి నుంచి పెంచాడు, పోషించాడు. పెరిగిన తర్వాత యెహోయాదా ఏం చేశాడమ్మా? అతనికి అభిషేకించాడు. గుర్తుపెట్టుకోండి, వాస్తవానికి యెహోయాదా చంపచ్చా? చంపేవచ్చు. పోతే ఆస్తి అంతా మందే అన్న బ్యాచ్ ఈరోజు ఉంటారు. ఈ వ్యక్తి చచ్చిపోతే ఆస్తి అంతా మందే. కానీ మేనత్త ఆ మామయ్య యెహోయాదా యోవాషుని కాపాడమే కాదు, ఏం చేశారు? ఇప్పుడు అభిషేకించారు. ఇంకా 2 మాటలు రాశాను. ఈ మాటలు 2 రాజుల గ్రంథంలో ఉంటాయి. చదువుదాం అక్కడికి వెళ్ళి. ఇదే చరిత్ర అక్కడ కూడా ఉంటుంది. ఒకసారి 2 రాజుల గ్రంథం 12వ అధ్యాయం. ఇక్కడ అభిషేకించాడు కదా. 2 రాజుల గ్రంథం చూడండి. 2 రాజులు 12వ అధ్యాయం. 12:2 చదువుతాను. యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడై ఉండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను. అమ్మ, యోవాషుకి బుద్ధి నేర్పినవాడు ఎవడు? యోవాషుకు బుద్ధి నేర్పినవాడు యెహోయాదా. యోవాషుకు బుద్ధి నేర్పినవాడు ఎవరు? యెహోయాదా. నిజంగా చూడండి, బుద్ధి నేర్పాడు, అభిషేకించాడు. ఇంకొక మాట 2వ దినవృత్తాంతాల గ్రంథంకి వచ్చేద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం క్షమించండి 2 రాజుల గ్రంథం 2 రాజుల గ్రంథం 11వ అధ్యాయం. 2 రాజులు 11వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనము చేసెను. రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరైన యెహోషబ అహజ్యా కుమారుని యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యంగా తప్పించెను. 3వ వచనం. అతల్య దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడ్డాడు. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు యోవాషు దాచబడ్డాడు. 7వ వచనం. మరియు విశ్రాంతి దినమున బయలుదేరు మీ అందరిలో 2 భాగములు రాజు దగ్గర యెహోవా మందిరమునకు కాపు కాయువారే ఉండవలను. 8 మీలో ప్రతి మనిషి తన ఆయుధములు చేతపట్టుకుని రాజు చుట్టూ, ఆ మాట చూడండి, రాజు చుట్టూ కాచుకొని ఉండాలి. ఈ మాట చెప్పింది ఎవరో తెలుసమ్మా? యెహోయాదా. రాజు చుట్టూ మీరు ఉండాలి, రాజును కాపాడాలి. రాజుకు బుద్ధి నేర్పాడు, రాజును అభిషేకించాడు. ఎవరిని? ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలో ఆలోచించండి మీరు. భూమి మీద ఉన్నటువంటి యోవాషు యెహోయాదా అన్న వ్యక్తి తన జీవితంలో లేకపోతే అసలు బ్రతుకే లేదు. ఈ వ్యక్తికి బ్రతుకే లేదు. నేను అంటాను ఇలాగా, అసలు ఆయన లేకపోతే నీకు బ్రతుకు లేదు. కాపాడాడు, భూమి మీద బుద్ధి నేర్పాడు, ఒక రాజుగా అభిషేకించాడు. అలాంటి వ్యక్తి పట్ల ఎలా ఉండాలో మీరు ఆలోచించండి. యెహోయాదా చేసిన పనికి యోవాషుకి ఏముండాలి? కృతజ్ఞత కలిగి. ఉపకారాన్ని ఏమని చేశాడు? అక్కడ ఏమన్నాడు? మరిచిపోయి యెహోయాదా కొడుకునే చంపుతాడు. యెహోయాదా కొడుకుని చంపుతాడు.
చూడండి మాట చదివారు ఇందాక మీరు 2వ దినవృత్తాంతాలు 24. ఇప్పుడు అర్థమవుతుంది. 2వ దినవృత్తాంతాలు 24, 22. ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా, అంటే యెహోయాదా కొడుకు పేరు జకర్యా. జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమారుని చంపించెను. చూసారమ్మా, నిజంగా ఆ కుమారులకి ఎలా ఉండాలి? వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఎంత దారుణంగా ఉన్నాడు చూడండి. యెహోయాదా కుమారుడిని జకర్యానే చంపుతాడు, చంపిస్తాడు, చంపించేస్తాడు. అంటే నిన్ను కాపాడిన వాడిని మర్చిపోయావు, నీకు బుద్ధి నేర్పాడు, నిన్ను అభిషేకించి ఈ స్థాయిలో నిన్ను నిలబెట్టింది ఎవరు? యెహోయాదా, మీ అత్త యెహోషాబతు. జీవితాంతం కాళ్ళు కడిగి ఏమంటారమ్మా, కాళ్ళు కడిగినా నీకు అసలు నీ జీవితంలో కృతజ్ఞత అనేది వాళ్ళ నిరంతరం రుణపడి ఉండాలి. నన్ను అడిగితే రుణపడి ఉండాలి. కానీ రుణంగా పక్కన పెట్టు, ఆ కొడుకునే చంపేశాడు. యెహోయాదా కుమారుడైన జకర్యాని చంపించేస్తాడు. అంటే అందుకే రాశాడు అక్కడ, యెహోయాదా చేసిన ఉపకారాన్ని మరిచిన వాడై. ఆయన చేసిన ఉపకారం ఎంత పెద్దదో మీ అందరికీ అర్థమైంది. ఇప్పుడు ఎంత రిస్క్ తీసుకున్నాడు. అమ్మ అతల్య గనుక ఆ రోజు యెహోయాదా దాచిపెట్టాడని తెలిస్తే యాజకుడిని యెహోయాదాని చంపుతుంది. అతల్యకు తెలియకుండా ఆ భయంకరమైన కాలంలో నిజంగా యెహోయాదా యెహోషాబతు ఎంత రిస్క్ తీసుకున్నారు చూడండి. ఒక చిన్న బిడ్డ పసికందును కాపాడడానికి ఏడుస్తూ ఉంటే 6 సంవత్సరాల మందిరంలో పెట్టారట. చిన్నపిల్లలు ఏడుస్తారా? కానీ ఏడుపు ఎంత జాగ్రత్త పడ్డాడో నాకు తెలియదు. మీరు ఊహించండి. మనం చదువుకుని వెళ్ళిపోతాం, కానీ ఆ చిన్నప్పటి నుంచి ఎంతగా ఆ ఏడుపు రాకుండా, ఏడుపు వస్తే ఎవడో బతికే ఉన్నాడని తెలుస్తుంది అతల్యకి. ఆడి ఏడుపు వినకుండా యెహోయాదా యెహోషాబతు ఎంత కష్టపడి ఉంటారో. 6 సంవత్సరాలు అయ్యింది, 7వ సంవత్సరం అభిషేకిస్తారు రాజుగా. అంటే అభిషేకించి బుద్ధి నేర్పి నేను కాపాడినటువంటి కుమారుడు యెహోయాదా, అతన్నే నువ్వు చంపేసా, అతని కుమారుడిని నువ్వు చంపావంటే నీ జీవితంలో ఏముందో చెప్పండి. అందుకే మనుషుల పట్ల ఏమి లేదు యోవాషుకి. అందుకే ఉపకారాన్ని మరిచిన వాడు. అలాంటి స్థితిలో ఎవరున్నారు ఇప్పుడు? యోవాషు. అందుకే కృతజ్ఞత లేకపోతే వచ్చే నష్టాలు చెప్తాను ఇప్పుడు నేను. యోవాషు జీవితంలో అంచెలంచెలుగా ఏం జరిగిందో చెప్తాను. నెంబర్ 1 చూడండి, కృతజ్ఞత లేదని అర్థమైపోయింది. కృతజ్ఞత లేకపోవడం వల్ల యోవాషు జీవితంలో నెంబర్ 1 ఏం కలిగింది? అపజయము. 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయం 23. ఆ సంవత్సరాంతమందు, సంవత్సరాంతం అంటే సంవత్సరానికి చివరిలో. ఏ సంవత్సరాంతమందు తెలుసా? యెహోయాదా కుమారుడైన జకర్యాని ఎప్పుడైతే చంపాడో, అది గుర్తుపెట్టుకోండి మైండ్లో. అంటే యెహోయాదా చేసిన ఉపకారాన్ని మర్చిపోయాడు. బాగానే ఉందనుకుంటున్నాడు. మనం అలాగే అనుకుంటాం. నువ్వు పొందిన ఉపకారాన్ని మర్చిపోయి కీడు చేసేవాడిగా ఉంటే ఆ సంవత్సరం చివరికి వెళ్ళేసరికి ఏం జరిగిందట? ఏ దేశం వచ్చింది? సిరియా సైన్యము యోవాషు మీదకి వచ్చెను. వారి యూదా దేశం మీదకి, యెరూషలేము మీదకి వచ్చి శేషము లేకుండా జనుల అధిపతులందరినీ హతము చేసి తాము పట్టుకున్న కొల్ల సొమ్మంతయు దమస్కు రాజునొద్దకు పంపిరి. 24. సిరియన్లు చిన్న దండుతో వచ్చినను యోదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి అతి విస్తారమైన సైన్యమును అప్పగింపగా యోవాషుకు శిక్ష కలిగింది. ఇప్పుడు అపజయం. మొట్టమొదటిగా ఓడిపోయాడు. ఎందుకయ్యా ఓడిపోయావు యోవాషు అని మీరు అడిగారు అనుకోండి. యోవాషు ఓడిపోవడానికి కారణం కృతజ్ఞత లేకపోవడం. ఆ సంవత్సరాంతం ముందు ఏం జరిగింది? ఎప్పుడైతే యెహోయాదా చేసిన ఉపకారాన్ని మర్చిపోయాడో, ఎప్పుడైతే యెహోయాదా కుమారుడైన జకర్యాని చంపించాడో, వెంటనే సిరియా సైన్యం వచ్చింది. అక్కడ రాయబడిన మాట మీరు గమనిస్తే, తక్కువ సైన్యం వచ్చింది, ఎక్కువ సైన్యాన్ని ఓడించింది. వచ్చింది తక్కువ మంది సిరియా, కానీ యోధా వారిని అందరినీ ఓడించేశారు. ఏం కలిగింది యోవాషుకి? అపజయం. ఓడిపోయాడు. ఈరోజు కృతజ్ఞత లేకపోతే నాకు ఏమర్థం అవ్వాలి అంటే, నేను కూడా నా జీవితంలో ఓడిపోతాను. ఏ మేలైతే నేను ఎవరి వల్ల అయితే పొందుకున్నానో అది నా తల్లైనా, మరొకసారి చెప్తున్నా, తల్లైనా, నా తండ్రి అయినా, నా స్నేహితుడైనా, నా రక్త సంబంధులైనా, నా బంధుమిత్రులైనా, ఎవరైనా ఎవరి వల్ల అయితే నువ్వు పొందుకున్నావో, ఒకవేళ ఆ వ్యక్తికి మేలు చేయడం మానేసి కీడు చేశాడు. ఒకవేళ నువ్వు సైలెంట్గా ఉన్నా బాగున్నావు, కానీ చంపించేవే, దేవుడు ఊరుకుంటాడా? ఉపకారాన్ని మర్చిపోయిన ప్రతి ఒక్కడికి దేవుడు ఏమంటాడంటే, నీ జీవితంలో నువ్వు ఓడిపోతావురా యోవాషు, నీ జీవితంలో నువ్వు ఓడిపోతావు. అపజయం కలిగింది తన జీవితంలో. 2,
ఆస్తిని కోల్పోవుట. ఆస్తిని కోల్పోయాడంటే ఏమొస్తుంది నెక్స్ట్? ఆర్థికంగా ఇబ్బంది పడతాడు. ఆస్తిని కోల్పోయాడు. రెండో రాజుల గ్రంథం 12వ అధ్యాయం. ఇక్కడ ఈ 2 అధ్యాయాలు మీరు చూడాలమ్మా. అక్కడేమో 2 రాజులు 12, ఇక్కడేమో 2 దినవృత్తాంతాలు 24. 2 రాజులు 12, 17, 19 చదువుదాం. 17 నుంచి. అంతటా సిరియా రాజైన హజాయేలు, అక్కడ ఏమన్నారు? సిరియా సైన్యం అన్నాడు, కానీ రాజు పేరు రాయలేదు అక్కడ. ఇప్పుడు సిరియా రాజు ఎవరు వచ్చాడో, ఎవరు యోవాషు మీదకి వచ్చాడో ఆ పేరు కూడా రాసేసాడు ఇక్కడ. ఎవరైనా సిరియా రాజైన హజాయేలు గాతు పట్టణం మీదకి పోయి యుద్ధం చేసి దాన్ని పట్టుకున్న తర్వాత అతడు యెరూషలేం మీదకి రాదలచి ఉండగా యోధారాజైన యోవాషు తన పితరులైన యెహోషాపాతు, పితరులు అంటే ఎవరు? అహజ్యా ముందు, యోవాషు ముందు ఎవరు? అహజ్యా ముందు, యెహోరా ముందు పితరులు. ఇప్పుడు చూడండి, అక్కడ పితరుల పేర్లు రాశాడు. యోధారాజైన యోవాషు తన పితరులైన యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా అని యోధారాజులు ప్రతిష్ఠించిన వస్తువులన్నిటినీ, తాను ప్రతిష్ఠించిన వస్తువులను, యెహోవా మందిరంలో రాజనగర్లో ఉన్న పదార్థాలు, బంగారం అంతా తీసుకుని వెళ్ళిపోయాడండి. చూడండి, ఏం కోల్పోయాడు? ఆస్తిని కోల్పోయాడు. ఓడిపోయావు. 2, ఆస్తిని కోల్పోయాడు. ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడు. ఒక రకంగా అవమానం అంటాను నేను. అవమానం, ఒక రాజుకి అవమానం. గౌరవం ఉందా? పోయిందా? ఉన్న గౌరవం పోయింది. అంటే కృతజ్ఞత లేకపోతే నీ జీవితంలో నువ్వు ఓడిపోతావు. నెంబర్ 1, ఓడిపోవడమే కాదు, నీ జీవితం అవమానం పాలవుతుంది, నీకున్న గౌరవం పోతుంది, ఆఖరికి నువ్వు ఆస్తిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయి. కొన్నిసార్లు మనం గమనించాం, అరే ఎందుకు నాకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది? నేను ఎవరికైనా కీడు చేశానా? తల్లిదండ్రులను దూరం చేసుకుంటే నీ ఆర్థిక ఇబ్బందులే. మరి కృతజ్ఞత లేని ప్రతి ఒక్కడికి ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలామంది లోకంలో చూస్తుంటాను నేను, చాలామంది జీవితంలో జరిగింది కూడా. కృతజ్ఞత లేకపోతే ఇబ్బందులు పడుతూ ఉంటాం ముందుకి జీవితంలో. కాబట్టి ఆస్తిని కోల్పోయినటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ, యోవాషు జీవితాన్ని. నెక్స్ట్ ఏంటమ్మా? అసమాధానము, అంటే సమాధానము లేకపోవడం. అక్కడే 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 24, 26. అతని మీద కుట్ర చేసిన వారు అమ్మోనీయురాలైన షిమాతు కుమారుడు జాబాదు, మోయాబురాలైన షిమ్రీతు కుమారుడు యెహోజాదాబు అనువారు. చూసారా కుట్ర చేశారంటే ఏమి లేదని అర్థం. కుట్ర చేశారంటే ఆ వ్యక్తి అందరితో ఏమి లేడు, సమాధానం లేదు, మంచి లేదనమాట, శాంతి లేదు, నెమ్మది లేదు. ఎందుకంటే ఇతని మీద కుట్ర చేసేవారు ఉన్నారు. అంటే వ్యక్తి జీవితంలో ఏముండాలి? ఎప్పుడు కూడా డబ్బున్నా లేకపోయినా శాంతికరంగా ఉండాలి, నెమ్మది ఉండాలి బ్రతుకులో. అవునా కాదా? ఎంత డబ్బున్న నెమ్మది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, డబ్బుండి పడుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రశాంతమైన నిద్ర లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అసమాధానం ఎప్పుడు ఏర్పడుతుందంటే కృతజ్ఞత లేకపోతే నీ జీవితంలో కుట్ర చేసేవారు కూడా నీ మీదకి ఎక్కువ అవుతారు. అందుకే అక్కడ ఏమన్నాడంటే కుట్ర చేసిన వారు కొంతమంది పేర్లు ఇచ్చాడు. ఎవరి మీద కుట్ర? ఎందుకు? నీకు కృతజ్ఞత లేదు గనుక. నిన్ను పెంచి పోషించినటువంటి ఆ తండ్రి కొడుకునే నువ్వు చంపావంటే, నిజంగా చేసిన ఉపకారం నువ్వు మర్చిపోయావంటే నీ జీవితంలో ఓడిపోయి, ఆస్తిని కోల్పోయి, అవమానం పడి, అగౌరవం పొంది, ఆఖరికి నీ జీవితంలో సమాధానం కూడా ఉండదు. నెక్స్ట్ స్టేజ్లో మారుతుంది, గమనించండి మీరు. ఆస్తిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతూ, ఎవరితో కూడా పడకుండా, కుట్ర ఎవడు నా మీదకి వస్తాడని భయపడుతూ బతుకుతుంటే ఏమొస్తుంది? రోగమే వస్తుంది. రోగమే. చూద్దాం అక్కడ 25వ వచనం, 24, 25. వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను. ఏమన్నాడమ్మా? ఆఖరికి రోగం పాలయ్యాడు. స్టేజ్లు మారిపోయాయి. ఓడిపోయి, ఆస్తిని కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులు పడి, అవమానం పొంది, ఆఖరికి స్టేజ్లు మారుతూ ఇవన్నీ వస్తే గుండె గుబ్బలి. ఎలా మారుతుంటే రోగం లేకపోయినా రోగం వస్తుంది నీకు, రోగం లేకపోయినా రోగం వస్తుంది. ఆఖరికి ఏమయ్యాడు? అనారోగ్యం పాలైపోయాడు. ఎవరు? యోవాషు. అనారోగ్యం తర్వాత ఇంక మీరు చెప్పండి ఏం రావాలి? అకాల మరణం. అనారోగ్యం వచ్చిందంటే అకాల మరణం. సుమారు యోవాషు జీవితం 47 సంవత్సరాలు బ్రతికాడు. ఎక్కువ సంవత్సరాలే, తక్కువ? 47. 47 అంటే తక్కువే కదండి. 47 తక్కువ. 47 సంవత్సరాలకి ఇన్ని జరిగిపోయాయి. అపజయం, ఆస్తిని కోల్పోయాడు, అసమాధానం, అనారోగ్యం. ఇప్పుడు చూడండి,
చదువుదాం. 25 వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతను మిక్కిలి రోగి అయి ఉండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి, అమ్మ ఎవరు చేశారు కుట్ర? చూసారమ్మా, వెన్నుపోటు అంటారు, విన్నారా? ఇందిరాగాంధీని ఎలా చంపారు? ఇందిరాగాంధీ దగ్గర ఉన్నటువంటి గన్మన్సే, ఆవిడకున్నటువంటి భట్టులే, ఎవరైతే బాడీ గార్డ్స్ని పెట్టుకుందో వాళ్ళే కాల్చి చంపారు. పక్కనే ఉన్నవాళ్ళు. దీన్ని ఏమంటారు? వెన్నుపోటు. ఇక్కడ కూడా ఏం చేశారు? నాన్న వాళ్ళకి ఎవరైతే అనుకున్నాడు యోవాషు, అరే నా సేవకుడే, ఈడు నా సేవకుడే అనుకున్నాడు, ఆ సేవకులే చంపారు నిన్ను. అలా జరిగింది. ఇదంతా ఎందుకు జరిగింది? నువ్వు చేసిన పని మంచిదా? ఉపకారాన్ని ఏం చేసావు నువ్వు? మరిచిపోయి ఆ కొడుకుని చంపితే, ఆ కుమారుని చంపితే వాళ్ళ హత్య దోషం నీ మీదకి వచ్చింది. అక్కడ ఒక మాట రాశాడు, మీరు అబ్జర్వ్ చేశారా? యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తం అతని సేవకులు అతని మీద కుట్ర చేసి, ఎవరు చేయించుంటారమ్మా? దేవుడే. నువ్వు కనబడకుండా కావాలని చంపించావు నువ్వు. ఇదంతా ఎవరు చూస్తారు? 22 చివరిలో చూడండి, 22వ వచనం చివరిలో, 22వ వచనం చివరిలో, యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక. ఏది యెహోవా దృష్టించి? అరే నువ్వేదైతే యోవాషు నువ్వు చేసావు కదా, నువ్వు కావాలని ఎవరైతే నీకు మేలు పొందుకున్నావో, ఎవరైతే నీ స్థితిలో ఉండడానికి కారణమయ్యారో ఆ యెహోయాదా కుమారుడైన జకర్యాని నువ్వు చంపావు కదా, యెహోవా దేవుడి చూశాడు, దీన్ని దృష్టించాడు. అందుకే 25 చివరిలో ఏమన్నాడు? కుమారుల ప్రాణహత్య దోషం నిమిత్తము అతని సేవకులు అతని మీద ఏం చేశారు? కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతన్ని చంపిరి. మంచం మీద చంపిస్తారు. వెరీ గుడ్. మంచం మీద చంపేటట్టుగా దేవుడు చేశాడు. ఉపకారాన్ని మరిచిపోయి ప్రతి వానికి ఇలాగే జరగాలి. నన్ను అడిగితే ఇలాగే జరగాలి కూడా. ఉపకారాన్ని మరిచి బ్రతుకుతున్న ప్రతి మనిషికి ఇలాగే జరగాలి. దేవుడు దాన్ని చూస్తాడు, దృష్టిస్తాడు. అందుకే భయం అమ్మ. తల్లిదండ్రుల విషయంలో పిల్లలు ఇష్టానుసారంగా బ్రతుకుతున్న పిల్లలు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు దాటిపోయి ఇప్పుడు తల్లిదండ్రులను కొట్టడం, తిట్టడం చేస్తే అకాల మరణం వస్తుంది నీకు. ఎప్పుడు రాలిపోతావో తెలీదు. చూడండి 55వ కీర్తన ఒక అద్భుతంగా రాస్తారు అక్కడ దావీదు గారు. 55వ కీర్తన మీరు చూడండి. అందుకే ప్రతి యవ్వన బిడ్డ ఈ మాటలు వింటున్నప్పుడు భయం కలగాలి. అమ్మ నాన్న మీద నువ్వు తిరుగుబాటు చేసావా, ఏ రోజు రాలిపోతావో చెప్పలేరు దేవుడు. కీర్తనల గ్రంథం 55వ కీర్తన దావీదు గారు రాశారా? 55వ కీర్తన 23 చూడండి. దేవా నాశన కోపములో నీవు వారిని పడవేయుదువు. అండర్లైన్ చేయండి. రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతుకరు. అమ్మ ఏమన్నానమ్మా? సగం కాలమైన బతకరంట. దేవుడే చెప్పేశాడు. ఎవరెవరు సగం కాలం కూడా బతకరు? రక్తాపరాధులు అంటే అర్థం ఏంటమ్మా? ఎవరినైతే రక్తాపరాధులు అంటే రక్తం వలన చంపబడినవాడు. ఇప్పుడు మీ అందరికీ అర్థమైతే రక్తం వలన చంపబడ్డం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు జకర్యాని ఎలా చంపేశారు? రక్తం చిందించి చంపాడట. రక్తం చిందింది. ఆ రక్తాపరాధం ఎవరి మీద పడింది? ఇప్పుడు యోవాషు. అందుకే సగం కాలం కూడా బ్రతకలేదు, భూమి మీద లేడు. రక్తాపరాధం. హెబేల్ని చంపాడు కయీను, బతకలేదు. హెబేల్ని చంపాడు కయీను, నరహత్య చేశాడు. ఆ రక్తాపరాధం దేవుడు చూశాడు. 9వ కీర్తన 12వ వచనం. కీర్తనల గ్రంథం 9వ కీర్తన 12. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని, చూడండి, బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. అమ్మా, బాధపరచబడిన వాడిని ఏం చేస్తాడు దేవుడు? నిజంగా చంపుతున్నప్పుడు ఎంత బాధపడి ఉంటారమ్మా. జకర్యాని చంపుతుంటే ఎంత బాధపరచబడిన వాడిని ఏం చేస్తాడు దేవుడు? జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరైతే బాధపడ్డాడో, హేబేల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కయీను నువ్వు చంపినా నీకు కూడా ఉంది ఒక జీవితం. జకర్యాని చంపిన యోవాషును కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు ఒకటేనండి, తల్లిదండ్రులు మీరు ఎవరైతే ఉన్నారో యవ్వన బిడ్డలు నాతో సహా, మీ అమ్మ నాన్న మీద ఎప్పుడు మీరు తిరగబడద్దు. తిరగబడ్డావో సగం కాలం అన్నాడు. ఆ మాట ఎప్పుడు నాకు భయం వేస్తుంది. సగం కాలమే. 40 ఇప్పుడైతే కాలం 70 వేసుకోండి. ఇప్పుడు 30 ఏళ్ళు దాటరు అనమాట. అప్పుడెప్పుడో కాలంలో ఉన్నారు కాబట్టి 47 వచ్చాడు ఈయన. 47 సంవత్సరాలకే
సగం కాలమైన బ్రతకరంటే కృతజ్ఞత లేనివాడు ఖచ్చితంగా భూమి మీద బ్రతికే విషయాన్ని మనం అనుకుంటాం. నేను 80, 90, 70 అని నువ్వు అనుకుంటున్నావు. కానీ తల్లి తండ్రి మొట్టమొదటిగా మనకి అన్నీ కూడా చేసింది వాళ్ళే గనుక మనుషుల పట్ల కూడా ఏముండాలి? నేను కృతజ్ఞత. ఒక మనిషి, సాటి మనిషి యెహోయాదా చేసిన జీవితాన్నే మర్చిపోయాడే. ఆయన కొడుకుని ఎలా చంపాలనిపించింది చెప్పండమ్మా? ఆయన కొడుకుని ఎలా చంపాలనిపించింది? పైగా బుద్ధి నేర్పాడు, జీవితం విలువ నేర్పాడు. పైగా ఏది కూడా ఒక అద్భుతంగా పెంచి పోషించి అన్నీ నేర్పి రాజుగా కూర్చోబెట్టాడు. ఆయన కొడుకుల కోసం ఆశించలేదు ఎప్పుడు. ఆయనకి కొడుకులు ఉన్నారు, జకరియా. కానీ ఆయన కొడుకులను పక్కన పెట్టి రాజు కొడుకు రాజు అవ్వాలి అని కాచి కాపాడి నిజంగా నడిపించాడండి అలాంటి యెహోయాదా. రెండవ దినవృత్తాంతాల గ్రంథం. ఇలాంటి వాడు ఎక్కడ ఏ సమాధుల్లో వాస్తవానికి పాతి పెట్టాలి? రాజుల సమాధుల్లో పెట్టాలా వద్దా? చూడండి, రెండవ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం 25 చివరి భాగం చూడండి. పడక మీద ఉండగా అతన్ని చంపేశారా? అతడు చనిపోయిన తరువాత జనులు దావీదు పట్టణం ముందు అతన్ని పాతి పెట్టిరి గాని రాజుల సమాధుల్లో అతన్ని పాతి పెట్టలేదు. అంటే మనోడికి విలువ కూడా లేదనమాట. దావీదు ఎక్కడ పాతి పెట్టబడ్డాడో, వాళ్ళ నాన్న, వాళ్ళ పితరులు యెహోషాపాతు గొప్పవాడు ఎక్కడ పాతి పెట్టాడో అక్కడ ఆ యోవాషును పాతి పెట్టలేదు. అంటే ఎంత ఎంత దౌర్భాగ్యమైన బ్రతుకు చూడండి. కృతజ్ఞత లేని వాడిని చూసి అరే ఆయన అక్కడొద్దు, దావీదు దగ్గర ఈడేంటి ఉండకూడదు, ఆయన ఎలాంటోడు, ఆ యెహోషాపాతు చాలా గొప్పోడు, ఆయన దగ్గర ఈయన పక్కన పాతి పెట్టడం అంటే పాతి పెట్టే విషయంలో కూడా అర్హత లేదనమాట. వీడికి పాతి పెట్టే విషయంలో కూడా అర్హత లేదు. ఎందుకంటే ఉపకారాన్ని మర్చిపోయాడు, మేలును మర్చిపోయాడు, చంపించాడు. అందుకే రాజుల సమాధుల్లో పాతి పెట్టడం కూడా దేవుడు ఇష్టపడలే. దావీదు పట్టణం అంతా పాతి పెట్టారు కానీ రాజుల సమాధుల్లో పాతి పెట్టలే. చూసారా, మా సమాధి కూడా అలాంటి పరిస్థితి పొందుకున్నాడు. ఎవరు? యోవాషు. ఒకసారి 24వ అధ్యాయం 15వ వచనం చదువుతాను చూడండి. 15. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయెను. వాస్తవానికి యెహోయాదా చనిపోయిన తర్వాత జరిగిందమ్మా ఇదంతా. ఉన్నంత వరకు ఎంత బాగున్నాడో. ఎవరు? ఉన్నంత వరకు బాగున్నాడండి. ఎప్పుడైతే యెహోయాదా చనిపోయాడో అప్పుడు జీవితం మారిపోయింది. ఏమని రాయని చూశారు? యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడే చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. ఎవరు? యెహోయాదా 130, యోవాషు 47. అసలు పొంతం లేదు. 130 ఎక్కడ? గొప్పవాడు కనుక దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు ఆయనకి. ఈయన బ్రతికేంటి? అందుకే 47 చాలు రేడికి, 47 చాలు యోవాషుకి అని దేవుడు అనుకున్నాడు. సగం కాలమైన బ్రతకరు, రక్తాపరాధం చేశాడు. తర్వాత 16వ వచనం. అతడు ఇశ్రాయేలులో దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని మంచివాడే ప్రవర్తించెను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. వాస్తవానికి రాజా? యాజకుడిని తీసుకెళ్ళి ఎక్కడ పాతిపెట్టారు? రాజుల దగ్గర పాతిపెట్టారు. రాజుని తీసుకెళ్ళి ఎక్కడో మామూలుగా పాతిపెట్టారు, రాజుల సమాధుల్లో పాతిపెట్టలేదు. మీరు ఆలోచించండి, అంటే ఎంత గొప్ప బ్రతికాడు యెహోయాదా. అలాంటి వ్యక్తి నిజంగా అక్కడికి తీసుకెళ్ళాలని అంటారు కదా, అలాంటి వ్యక్తి నిజంగా అక్కడికి వెళ్ళాలి. యాజకుడిని తీసుకెళ్లి రాజుల సమాధుల దగ్గర పాతిపెట్టారు, ఒక రాజుని తీసుకెళ్లి రాజుల సమాధుల్లో పాతిపెట్టలేదు. కేవలం యెహోయాదా జీవితం గురించి మాట్లాడుకోలే, ఆయన గురించి ఒక చరిత్ర, ఒక పాఠమే ఉంది, ఒకరోజు ప్రసంగం ఓన్లీ యెహోయాదా జీవితం. ఎంత ఆశ్చర్యం చూడండి అమ్మా. 24వ అధ్యాయం 2 దినవృత్తాంతాలు 24వ అధ్యాయం 2వ వచనం చదువుతాను. 2వ వచనం. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీయు యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అంటే ఆయన ఉన్నంతకాలం ఎలా ఉన్నాడు? బాగున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత మారిపోయాడు. మళ్ళీ అదే 24వ అధ్యాయం ఒక మాట చూపిస్తాను చూడండి. 17 అందరూ చూడండి. 24, 17, 18. యెహోయాదా చనిపోయిన తరువాత యోధా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరాన్ని విడిచి దేవతా స్తంభాలకు విగ్రహాలకు పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధం నిమిత్తము యోధా వారి మీదకి యెరూషలేము కాపురస్తుల మీదకి కోపము. చూసారమ్మా, యెహోయాదా బతికినంత కాలం కూడా
విగ్రహాల దగ్గరికి వెళ్ళలేదు మనోడు. కానీ ఎప్పుడైతే ఆయన చనిపోయాడో తర్వాత అన్నీ స్టార్ట్ చేశారు. కొంతమంది అలాగే ఉంటుంది. మీరు యెహోషువ గ్రంథం చదివినప్పుడు యెహోషువ చనిపోయిన తర్వాత మనుషులు మారిపోయారు. ఆ నాయకుడు ఉన్నంత వరకు బాగున్నారు. ఎప్పుడైతే నాయకుడు చనిపోయాడో విగ్రహారాధన స్టార్ట్ చేశారు ఇశ్రాయేలీలు. ఆయన ఉన్నంత వరకు జరగనివ్వలేదు అనమాట. ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడ జరగనివ్వలేదు. ఆ నాయకుడు చనిపోయిన తర్వాత మరలా నాయకుడు లేకపోతే ఏమవుతుంది? పరిస్థితులు మారిపోయాయి. ఏదైనా పర్వాలేదులే, ఎలాగైనా చేసేవచ్చులే అని మారిపోయారట. సేమ్ యెహోయాదా ఉన్నంత వరకు కూడా అద్భుతంగా బ్రతికిన యోవాషు జీవితం ఎప్పుడైతే యెహోయాదా చనిపోయాడో ఆయన జీవితాన్ని మార్చేశారు, మారిపోయింది. మీకు దావీదు 103వ కీర్తనలో ఒక మాట రాశారు, చదవండి. 103వ కీర్తన 2వ వచనం, కంటత వాక్యం. 103వ కీర్తన 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో అన్నాడమ్మా. దావీదు రాశారు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అన్నాడు. అలాంటి రాసిన దావీదు ఒక మనిషేనా? మనిషి. దావీదు జీవితంలో బాగా ఉపకారం ఎవరి వల్ల పొందుకున్నాడు? ఎక్కువగా యోనాతాను, సౌలు యొక్క కుమారుడి పేరు. ఇప్పుడు దావీదు యోనాతాను బెస్ట్ ఫ్రెండ్స్, ప్రాణ స్నేహితులు. వీళ్ళిద్దరూ ప్రాణమైన ఇచ్చుకుంటారు. అలాంటి దావీదు యోనాతాను ప్రాణ స్నేహితులుగా ఉన్నప్పుడు యోనాతాను విషయంలో, దావీదు విషయంలో ఆ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యోనాతాన్ని బట్టి యోనాతాను ఎన్నో రోజులైంది చనిపోయి, కొన్ని సంవత్సరాలు అయిపోయింది. అయితే దావీదు ఎంత కృతజ్ఞత కలిగిన వాడో. దావీదుని యోవాషుని పక్కన పెట్టి చూడండి. దావీదు తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా, అమ్మ దావీదు జీవితాన్ని చదివేమంటాడు యోవాషు. ఎందుకు? దావీదు తర్వాత సొలొమోను, రెహబాము, అబీయా, ఆసా, యెహోషాపాతు, యెహోరాము, ఆహాజ్యా తర్వాత అంటే పితరుడైన దావీదు చరిత్ర తెలిసే ఉంటుందా యోవాషుకి? తెలుసు. పితరుడైన దావీదు ఎలా బ్రతికాడు? కృతజ్ఞత. ఫ్రెండ్ ఎవరు? యోనాతాను చనిపోయి ఎన్నో సంవత్సరాలు అయితే మీ అందరికీ యోనాతాను చిన్న కుమారుడు లేదా కుంటి కుమారుడు తెలుసు అందరికీ. మెఫీబోషెత్తు. 2వ సమూయేలు గ్రంథం చివరిగా 2 మాటలు. 2వ సమూయేలు గ్రంథం అందరూ చూడండి. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. దావీదు నీకెందుకయ్యా? ఇప్పుడు ఎప్పుడో మీ ఫ్రెండ్ అయితే ఉన్నాడు, ఫ్రెండ్ చచ్చిపోతే ఆ ఫ్రెండ్ కొడుకు గురించి నీకెందుకు అని ఉండాలి వాస్తవానికి. ఫ్రెండ్కి సహాయం చేసామంటే బాగుంది. ఫ్రెండ్ చనిపోయాడు, ఫ్రెండ్ చనిపోయిన తర్వాత కూడా నా ఫ్రెండ్కి ఎవరైనా కొడుకులు ఉన్నారా అని ఆలోచిస్తున్నాడు. అంటే మీరు ఆలోచించండి ఎంత ఇష్టంగా ప్రేమించాడు యోనాతాన్ని. మరొకసారి, యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. 3వ వచనం. రాజు, యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అడుగగా సీబా, యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసిన. అయ్యా ఉన్నాడు, ఒక కుంటోడు ఉన్నాడు, ఒక కుంటి కుమారుడు, 2 కాళ్ళు పోయే ఉన్నాడు, అర్జెంటుగా తీసుకురండి అన్నాడు దావీదు. ఏంటి మా ఫ్రెండ్ కొడుక ఉన్నాడా? బతికే ఉన్నాడా? బతికే ఉన్నాడు. అయితే అర్జెంటుగా తీసుకురండి. 6వ వచనం. సౌలు కుమారుని యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు, మెఫీబోషెతు అని అతను పిలిచినప్పుడు అతని చిత్తము, నీ దాసుడిని నేనున్నాను నేను. 7. అందుకు దావీదు, నీవు భయపడవద్దు. అమ్మ ఎందుకు భయం వేస్తుంది మెఫీబోషెతుకి? ఎందుకు భయం? వాస్తవానికి సౌలు ఏం చేశాడు? సౌలు దావీదు విషయంలో ఏం చేశాడమ్మా? ఎన్నిసార్లు చంపడానికి చూశాడో, ఎన్నిసార్లు, సుమారుగా చాలా ప్రయత్నాలు చేశాడు దావీదుని చంపడానికి. అలాంటప్పుడు సౌలు వంశంలో దొరికిన వాడు ఏం చేస్తాడు? దావీదు ఒకవేళ మనిషి మానవుడిగా ఉంటే ఎవడు దొరికినా చంపేస్తాడు. అందుకే మెఫీబోషెతు భయపడిపోతున్నాడు. దావీదు గారు పిలిచాడంటే నాకు అర్థం అవట్లే, ఆయన పిలిచాడంటే ఇంకెందుకు, నన్ను కూడా చంపడానికే పిలిచాడు, ఇంక నేనేం చేయలేను అని అనుకుంటూ భయపడుతున్నాడు. కానీ దావీదు ఏమన్నాడు? 7వ వచనం. నీవు భయపడొద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజంగా నేను నీకు ఉపకారము చూపి. చూసారా మాట? అంటే దావీదుకి ఏముంది? కృతజ్ఞత ఉంది. ఒకానొకప్పుడు దావీదుని కాపాడాడు యోనాతాను, జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు యోనాతాన్ అనే వ్యక్తి నా జీవితంలో లేకపోతే నేను లేను. యోనాతాను చేసిన సహాయాన్ని బట్టి యోనాతాను చనిపోయి కొన్ని సంవత్సరాలు అయినా యోనాతాను కుమారుడు ఉన్నాడా అని కనుక్కొని కూడా ఒక ఉపకారం చేయాలనుకుంటున్నాడు. 13వ వచనం. 9:13. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము
చేయుచుండెను, అతని కాళ్ళు రెండు కుంటివి. అంటే దావీదుతో ఎంతకాలం బతుకుతాడో నువ్వు అంతవరకు నా దగ్గర భోంచేయి, నేను ఎక్కడ తింటానో నువ్వు అక్కడ తింటావు. ఎంత ఆధిక్యత ఇచ్చాడు దావీదు. మీ నాన్న మామూలుడు కాదు, అసలు మీ నాన్న లేకపోతే నేను లేను అని అనుకున్న భావం కలిగిన వాడు దావీదు. మరి అలాంటి చరిత్ర తెలిసినటువంటి నువ్వు, అలాంటి పితరుల కాలం నుంచి వచ్చిన యోవాషు, నీకేం గుర్తుండాలి? ఒక మనిషి వల్ల ఉపకారం పొందుకున్న దావీదు మీ పితరుడే అంత కృతజ్ఞత కలిగి ఆ స్నేహితుడు చనిపోయిన స్నేహితుడు కొడుకులు ఉన్నారని కనుక్కున్నాడంటే ఎంత ఉపకారం చేసినా దావీదు అన్నాడు ఆయన చేసిన ఉపకారంలో ఏది. అలాంటప్పుడు భూమి మీద యోవాషు, యెహోయాదా ఎంత ఉపకారం చేశాడయ్యా నీకు, నీకు కాపాడాడు, బుద్ధి నేర్పాడు, నిన్ను అభిషేకించాడు. అలాంటి వ్యక్తి కుమారుని ఎలా నీకు చంపాలనిపించింది? అలాంటి గొప్ప యెహోయాదా జీవితాన్ని ఉపకారం చేసిన వ్యక్తిని నువ్వు ఎలా మర్చిపోయావు? కాబట్టి కృతజ్ఞత లేకపోతే అమ్మ నేనైనా మీరైనా నేను ఓడిపోతాను నా జీవితంలో. ఆర్థికంగా అవమానం పొంది, సమాధానం లేకుండా, అనారోగ్యం కలిగి ఆఖరికి ఎప్పుడు చనిపోతావో కూడా తెలియదు. ఒక వ్యక్తి జీవితం ఇది, ఒక వ్యక్తి జీవితం. అకాల మరణం ఎవడొచ్చి పడతాడో తెలియదు. దేవుడు అంటాడు చంపమని. హోఫ్ని ఫీనిహాసులు గుర్తున్నారా? ఏలీ కుమారులు, ఇద్దరు కుమారులు. 3వ అధ్యాయంలో తండ్రి చెప్తాడు, అరే వద్దురా నాన్న, వద్దు నాన్న, అలా చేయొద్దు, మందిరంలో అలా చేయకూడదురా మీరు. ఆ తండ్రి మాట పెడచమని పెడతారు. 4వ అధ్యాయంలో దేవుడు ఫిక్స్ అయ్యి వాళ్ళని తీసేస్తాడు. 3వ అధ్యాయంలో చెప్తాడు, 4వ అధ్యాయంలో చనిపోతారు, చంపేస్తాడు దేవుడు. దేవుడే తీసుకుంటాడు. అకాల మరణం. ఎందుకు అకాల మరణం? నీ తండ్రి మీద తిరుగుబాటు చేశారు, ఆ తండ్రి మాట వినలేదు. ఈరోజు ప్రతి కుమారుడికి కుమార్తెకి ఇది హెచ్చరిక. ఎదుట సాటివాని మానవుని పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి బ్రతకకపోతే నీ జీవితంలో కూడా ఇదే పొందుకుంటావు. ఒకవేళ నువ్వేం చేయకపోతే సైలెంట్గా ఉండు, కానీ కీడు చేసి ఆ వ్యక్తి వల్ల మేలు పొందుకొని ఆ వ్యక్తిగా కీడు చేస్తారు. ఏదో అంటారు సామెత, తిన్నింటి వాసాలు వాళ్ళ చేతుల మీదకి తిన్నావు కదా, వాళ్ళ చేతుల మీదే పెరిగావు కదా. అలాంటి వ్యక్తికి నువ్వు ఎలా నీకు వెన్నుపోటు పొడవాలని అనిపించింది? నమ్మక ద్రోహం ఎలా అనిపించింది చూడండి. ఇస్కరేతు యోధ యవ్వన కాలంలో చనిపోయాడు, యేసు ప్రభుకి వెన్నుపోటు పొడిచాడు. నీలాంటి వాడు అకాల మరణమే చెందుతాడు. మరి అకాల మరణం, అందుకే యోధ ఉరేసుకుని చచ్చిపోయాడు. ఎదుటివాడిని వెన్నుపోటు, నీ ఆయన వల్ల మేలు పొందుకున్నాడు, అపోస్తలుడిగా పేరు పొందాడు, కానీ నిలబెట్టుకోలేకపోయాడు. వెన్నుపోటు పొడిచిన వాడు ఎవడు కూడా దేవుడు సహించడు, దేవుడు చూస్తాడు. కనుక చివరిగా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏమన్నాను ఇక్కడ? ఈ భూమి మీద బ్రతుకుతున్నావు కాబట్టి మనుషుల పట్ల కూడా ఏముండాలి? కాబట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించేవాడిగా ఉండాలి నేను మొట్టమొదటిగా. ఎందుకంటే అసలు ఈ భూమి మీదకి వచ్చింది ఆయన వల్ల. భూమి మీదకి వచ్చినటువంటి నువ్వు ఏ తల్లిదండ్రుల వల్ల అయితే వచ్చావో ఆ తల్లిదండ్రుల పట్ల కూడా నీకు కృతజ్ఞత ఉండాలి. నీ సహోదరుల పట్ల నీకు కృతజ్ఞత ఉండాలి. ఈరోజు స్థానిక సంఘంలో ఎదుటి సహోదరుల పట్ల ఏ మేలైతే లేదా ఎవరి వల్ల అయితే మీరు మేలు పొందుకున్నారో దయచేసి ఆ వ్యక్తికి ఎప్పుడు కీడు చేయొద్దు. ఒకవేళ మీరు ఏమి చేయలేకపోతే సైలెంట్గా ఉండండి. అంతేగాని ఆ వ్యక్తిని బాధ పెట్టి, ఆ వ్యక్తిని తొక్కపెట్టి, పొందుకున్న మేలు కూడా మర్చిపోయి ఆ వ్యక్తికి నష్టం చేయాలని చేకూరిస్తే నీ జీవితంలో దేవుడు ఊరుకోడు. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. కాబట్టి కృతజ్ఞత లేకపోతే వచ్చే నష్టం యోవాషు జీవితం. అందుకే దేవుడు ఎవరి వల్లైనా నువ్వు కృతజ్ఞత పొందుకుంటే, మేలు పొందుకుంటే ఏముండాలి? కృతజ్ఞత ఏముండాలి? మెలకువ, కృతజ్ఞులై ఉండుడి. ఎప్పుడు చివరిలో కృతజ్ఞత లేని వారు చాలామంది ఉండొచ్చు, కానీ ఒక క్రైస్తవ బిడ్డగా నేను ఎప్పుడు ఏముండాలి? కృతజ్ఞత. అందుకే నా జీవితంలో కృతజ్ఞత అనేది దేవుని పట్ల నేను చూపించాలి, మనుషుల పట్ల కూడా చూపించాలి. అందుకే దేవుడు యేసుప్రభు లోకాసువార్త 2:52లో మనుషుల దయ చూడండి, అక్కడ రాస్తారు, యేసుక్రీస్తు వయసునందును జ్ఞానమందును మనుషుల దయలోను దేవుని దయలోను వర్ధిల్లుచుండెను. యేసుప్రభు అలా పెరుగుతున్నాడట. ఏ దయ? దేవుని దయ, ఇంకొకటి మనుషుల దయ. అంటే మనుషుల దయ ఉండాలి, దేవుని దయ ఉండాలి. అలాగే దేవుని పట్ల కృతజ్ఞత ఉండాలి. ఈ భూమి మీద ఎవరి వల్ల అయితే నువ్వు ఏదైనా చిన్నదైనా పొందుకుంటే ఆ మనిషికి కూడా నువ్వేముండాలి? అంతేగాని ఆ వ్యక్తికి మోసం చేసి, ఆ వ్యక్తిని బాధ పెట్టి, ఆ వ్యక్తిని దుఃఖపెట్టి మనం సంతోషించేది, మనం పొందుకునేది ఏది ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు దేవుని పట్ల కృతజ్ఞత ఉండాలి. అలాగే ఈ భూమి మీద బ్రతుకుతున్న తోటి మానవుని పట్ల కూడా ఏముండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే మేలు పొందుకోలేనివాడు ఎవడో ఉండడు. నేనైనా మీరైనా ఖచ్చితంగా ఎవరో వ్యక్తి వల్ల జీవితంలో ఎన్నో మేలు పొందుకుంటాం, 1 కాదు 2 కాదు. అలాంటి వ్యక్తి పట్ల ఎప్పుడూ కృతజ్ఞత కలిగి బ్రతకాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తున్నాను. అందరికీ ప్రభువుపేట వందనాలు చెల్లిస్తున్నాను.